హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దామండి. ఈరోజు వీడియో ఎగ్తో ఒక స్పెషల్ కర్రీ అండి, ఎగ్ ఆమ్లెట్ కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎగ్ తినని వాళ్ళకి కూడా ఎంతో నచ్చుతుందండి. అంటే ఎగ్ పలంగా కూర వండామనుకోండి, ఆమ్లెట్ వేసిన అన్నీ వేయకపోతే ఒక్కొక్కసారి చిన్న స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ అంటే రాదండి ఈ కూర, అంత బాగుంటుంది. ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు, ఎగ్ ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుంది. మనం చేసే పద్ధతిలో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు, ఎగ్ స్మెల్ వస్తుందని ఏదో అపోహతో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి తింటే అసలు ఆ స్మెల్ అనేది రాదు, అంత బాగుంటుంది కూర. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చేసే పద్ధతిలో చేస్తే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఎగ్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. అందులో ఒక చిటికెడు ఆవాలు, అలానే మెంతులు ఒక చిటికెడు, చిన్న హాఫ్ స్పూన్తో జీలకర్ర వేసుకోవాలి. అలానే ఒక 10 పచ్చిమిరపకాయలు, నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఒక 10 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకోవాలి. చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర అయిపోయింది, నేను చూసుకోలేదు, అందుకని నేను కొత్తిమీర వేయలేదు. కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కరివేపాకు వేసాను నేను. ఇవన్నీ బాగా వేగనివ్వాలి. అందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి. ఉల్లిపాయ అంటే మిక్సీ పట్టుకునే కన్నా ఇలాగే బాగుంటుంది. ఇప్పుడు సెంటర్లో ఒక 4 టమాటాలు కట్ చేసి వేసుకున్నానండి. చిన్న ముక్కలుగా తరుక్కున్నాను, అవి కూడా మిక్సీ పట్టలేదు. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మసాలా ఉంది కదా మన దగ్గర, ఆ మసాలా పౌడర్ పేస్ట్ అనమాట. ధనియాలు, జీలకర్ర. ఈ పేస్ట్ ఉండడం వల్ల కూర చాలా టేస్ట్గా వస్తుందండి. ఇది ఏ నాన్ వెజ్ కర్రీ అయినా వెజ్ కర్రీ అయినా చాలా బాగుంటుంది ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల. ధనియాలు, జీలకర్ర అన్నీ వేస్తాం కదా, అందువల్ల చాలా బాగుంటుందన్నమాట. ఇది బాగా మగ్గిన తర్వాత ఎక్కడ టమాటా ముక్క అనేది కనిపించకుండా బాగా స్మాష్ చేసుకుంటూ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా ఉల్లిపాయకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇది సగం కూర ఉడికిపోవాలండి, మధ్యలోనే ఈ గ్రేవీ అంతా ఉడికిపోవాలన్నమాట. నేను కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి వేసాను. ఎక్కువ కాదండి, కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. అంటే మసాలాలో ధనియాలు అవి వేసాం కదా, అది కాకుండా ఇలా కూడా బాగుంటుందన్నమాట. అందుకని కొంచెం ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఒక పెద్ద గ్లాసు నీళ్ళు వేసుకున్నాను. ఇది బాగా ఉడకాలి. కొంచెం ఉడికిన తర్వాత మనం 4 ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ 4 ఎగ్స్ కొట్టి వేసుకోవాలన్నమాట. అలా కాకుండా ఇప్పుడు మామూలుగా గుడ్లు ఉడకబెట్టి అవి ఉప్పు కారం వేసి వేయించి ఇలా కూడా వేసుకోవచ్చు, కానీ అలా కన్నా ఇలా అయితే ఇంకా బాగుంటుందండి. అలా గుడ్డు పలంగా లోపల చందమామ మనకి చప్పగా అనిపిస్తుంది. కానీ ఈ గుడ్డులో మనం ఇలాగా గుడ్డు పగలగొట్టి వేయడం వల్ల ఈ గ్రేవీ అంతా గుడ్డుకి పట్టి ముక్క అనేది అసలు స్మెల్ రాకుండా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు గుడ్డు పలంగా కొట్టి మనం ఏదైతే గ్రేవీ ఉడికించుకుంటున్నామో ఆ గ్రేవీలో డైరెక్ట్గా వేసేయాలి. నేను 4 ఎగ్స్ 4 వైపులో వేసాను అనమాట. 4 ఎగ్స్ 4 ఇలా వేసుకున్న తర్వాత మనం ఏదైతే మసాలా తీసుకున్నామో ఆ మసాలా, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఆ ఫ్లేవర్ మొత్తం, ఆ స్పైసెస్ అంతా ఆ గుడ్డుకి పడుతుందన్నమాట, ఆమ్లెట్కి. దీన్ని ఇంకేం కదపకూడదండి. జస్ట్ దానిపైన గుడ్డు చప్పదనం అనేది లేకుండా చిన్నగా చాలా కొంచెం సాల్టు, అలాగే కొంచెం కారం, కొంచెం చికెన్ మసాలా వేసుకున్నానండి నేను. ఆ లోపల ఉడికిన తర్వాత కూడా మనకి చప్పదనం అనేది తెలియకుండా ఉండాలని నేను ఇలా వేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షన్, మీరు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే ఆ గ్రేవీ అంతా పట్టి కూడా బాగుంటుంది. నేను కొంచెం చికెన్ మసాలా, కొంచెం కారం, కొంచెం సాల్టు, అది తినేప్పుడు చప్పదనం లేకుండా అలా చాకుతో కానీ లేదా చిన్న టూత్పిక్తో కానీ జస్ట్ అక్కడే మనం ఎక్కడైతే వేసామో అక్కడే జస్ట్ కొంచెం కలపాలన్నమాట. అది పైన పొడిలా ఉండిపోకుండా లోపలికి కలుస్తుంది, అందుకని అలా కలపాలి. కలిపి మూత పెట్టేయాలి. ఇంకేం కలపకూడదు, మనం కూర ఏం కలపకుండా మూత పెట్టేయాలి. సిమ్లోనే పెట్టాలండి. ఇగోండి సగం అయ్యింది. సగం అయ్యేసరికి అందుకే పెద్ద గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా, ఇదంతా ఉడకడానికి అనమాట. ఇప్పుడు కూడా మనం కూర ఏం కదపకుండా మనం ఎక్కడైతే ఎగ్ వేసుకున్నామో అదే ప్లేస్లో మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. ఇదంతా ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి మాడదు, అలానే కూర దగ్గర పడుతూ ఉంటుందన్నమాట. నేను ఇంకొకసారి మళ్ళీ ఇంకో టర్న్ చేసుకున్నానండి.
అంటే పూర్తిగా ఉడికిపోయి స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా చేయాలి. మనం టర్న్ చేయకుండా అంటే ఆ స్మెల్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అలా అయితే జస్ట్ మనం ఇప్పుడు వేసుకున్న వైపే అలా ఉంచేసి కూర అంతా దగ్గరగా అయ్యేంత వరకు చేసుకొని తిన్నా కూడా బాగానే ఉంటుంది. నేను మళ్ళీ పైన కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నానండి. ఎవరెస్ట్ చికెన్ మసాలా చిన్న ప్యాకెట్ అది వేసుకుంటున్నాను. అంతే, ఎక్కువ కాదండి. అన్నిసార్లు వేసానని ఎక్కువ అయిపోద్ది అనొద్దు. నేను లైట్గా కొంచెం వేసుకున్నాను అనమాట. ఒకేసారి ఒక స్పూనుడు వేసేది, హాఫ్ స్పూన్ ఒకసారి అలా వేసాను అనమాట. అయిపోయిందండి కూర. కొత్తిమీర ఉంటే వేసుకొని దించేసుకుంటే సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. తప్పకుండా నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్.